ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ పోతనామాత్యులు వారు రచించినటువంటి భాగవతం ప్రథమ స్కందములోని పరీక్షిత్తు పట్టాభిషేకం. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని అర్జునుని ద్వారా విన్నటువంటి ధర్మరాజు ఇక ఈ రాజ్యభోగాలను అన్నింటినీ వదిలేసి మహాప్రస్థానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఇక వెంటనే పరీక్షిత్తును పట్టాభిషిక్తుణ్ణి చేయటానికి నిర్ణయించుకున్నాడు. కలిప్రవేశం వల్ల అధర్మం రోజురోజుకి పెరిగిపోతోంది. ధర్మరాజు పరీక్షిత్తుకు రాజ్యభారాన్ని అప్పగించి వైరాగ్య మార్గంలో ప్రజాపత్యం అనే యాగము ప్రారంభించాడు. అగ్నుల్ని తనలోనికి ఆవాహనం చేసుకొన్నాడు. సంసార బంధాలతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇంద్రియాల్ని మనస్సులో, మనస్సును ప్రాణంలో, ప్రాణాన్ని అపానంలో, అపానాన్ని మృత్యువులో, మృత్యువును శరీరంలో, శరీరాన్ని గుణత్రయంలో, గుణత్రయాన్ని అవిద్యలో, అవిద్యను జీవాత్మలో, జీవాత్మను పరమాత్మలో లయం చేసి మహాప్రస్థానం సాగించాడు. అతడి తమ్ముళ్ళు శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని విష్ణుపదాన్ని చేరుకున్నారు. ఇక విదురుడు ప్రభాస తీర్థంలో భగవంతుడిపై మనస్సు లగ్నము చేసి శరీరాన్ని విడిచి యమధర్మరాజై తిరిగి తన స్థానాన్ని అధిష్ఠించాడు. ఇక ద్రౌపది వాసుదేవుడిపై మనస్సు నిలిపి విష్ణులోకాన్ని చేరుకుంది. సూత మహర్షి, మహర్షులారా, పరమ భాగవతోత్తములైన వీళ్ళందరి చరిత్రలు విన్నా చదివినా ముక్తి లభిస్తుంది. పరీక్షిత్తు మహారాజు సమస్త విద్యల్ని అభ్యసించి ఉత్తరుడి కుమార్తె అయిన ఇరావతిని పరిణయమాడాడు. వారికి జనమేజయుడు మొదలైన 4 కొడుకులు జన్మించారు. ఆ తరువాత పరీక్షిత్తు గంగా తీరములో కృపాచార్యుడి పర్యవేక్షణలో 3 అశ్వమేధయాగాలు చేశాడు. ఆ తరువాత జైత్రయాత్రకు బయలుదేరాడు. దారిలో గోమిథునాన్ని కాలితో తన్నుతూ రాజు రూపంలోనున్న శూద్రుడు కనిపించాడు. ఆ రూపంలో ఉన్న కలి పురుషుణ్ణి పరీక్షిత్తు పట్టుకొని శిక్షించాడు అని అన్నాడు సూత మహర్షి. ఇక వెంటనే శౌనికాది మహర్షులు, సూత మహర్షి, రాజు వేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నాడు, పరీక్షిత్తు కలిని ఎలా శిక్షించాడు, కాస్త వివరంగా చెప్పు. ఎందుకిలా పదే పదే అడుగుతున్నానో తెలుసా? పొద్దున్న లేచిన దగ్గర్నుండి మా చెవుల్లో పడేవన్నీ చెడ్డమాటలే. పరమార్థాన్ని విస్మరించి కాలాన్ని వ్యర్థంగా గడపటం బుద్ధిలేని పని. జీవితం శాశ్వతమా? కాదే. అల్పాయుష్కులమైన మేము అల్పుల చరిత్రలు విని కాలాన్ని పాడు చేసుకోలేం.
ఉన్న ఈ కొద్ది సమయాన్ని గోవిందుడి గురించే వినాలని అనుకుంటున్నాం. ఆ వైకుంఠుడి పాద పద్మ మకరంద మాధుర్యము మాకు అనుగ్రహించండి. అంతట సూతమహర్షి, మహానుభావ, అడుగో యమధర్మరాజు ఈ సత్రయాగానికి వచ్చి ఇక్కడే విష్ణు కథలు వింటూ తన్మయుడై కూర్చున్నాడు. మైమరచి వింటున్నాడు. ఈ యజ్ఞం పూర్తయ్యేదాకా ఆయన ఏ ప్రాణమూ తీయడు. మందబుద్ధులు, సోమరులు, అల్పాయుష్కులు, వ్యర్థ మార్గాలలో తిరిగేవాళ్ళు, వీళ్ళందరికీ గోవిందుడి కథల్ని ఆస్వాదించడానికి ఒక్క క్షణం కూడా తీరిక లేదు. మేము అలా కాదు, దయతో అనుగ్రహించు, గోవింద కథ అమృతాన్ని మాకు పంచు అని వేడుకొన్నారు. అప్పుడు సూతమహర్షి మరలా ఇట్లు ప్రారంభించాడు. ఓ మునివర్యులారా, కలిపురుషుడు కురుజాంగల దేశంలోనికి ప్రవేశించాడు. అది తెలుసుకున్న పరీక్షిత్తు గొప్ప సైన్యంతో జైత్ర యాత్రకు బయలుదేరాడు. ఇలావృతం, రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాశ్వం, కేతుమాలం, భారతవర్షం అనే వర్షాలను, ఉత్తర కురు దేశాలను జయించాడు. ఆయా దేశ ప్రజలు సమర్పించిన కానుకలను స్వీకరించాడు. వంది మాగధుల గానాల ద్వారా పూర్వరాజుల వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్నాడు. స్తోత్ర పాఠకుల పద్యాల ద్వారా శ్రీకృష్ణుడి ఘనతను, తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. పాండవులకు శ్రీకృష్ణుడిపై కల భక్తికి, శ్రీకృష్ణుడికి పాండవులపై ఉన్న వాత్సల్యానికి అబ్బురపడ్డాడు. అలా పరీక్షిత్తు హృదయాన్ని కూడా శ్రీహరి పాదపద్మాలు ఆక్రమించాయి. ఇక ఆ సమయంలో వృషభాకారంలో ఒంటి కాలిపై తిరుగుతున్నాడు ధర్మదేవుడు. గోవు రూపంలో ఉన్న భూదేవి లేగదూడలేని ఆవులా ఉంది. కన్నీరు పెట్టుకుంటోంది. ఆమెను చూసి ధర్మదేవుడు, తల్లి, ఏమిటా కన్నీరు? ఎందుకు నీ ఒళ్ళంతా రోగగ్రస్తమై ఉంది? ముఖం ఎందుకు వాడిపోయింది? నీ బంధువులకేమన్నా అయ్యిందా? యజ్ఞయాగాదులు లేని కారణంగా దేవతలకు హవిర్భాగాలు అందవనా? భార్యల్ని భర్తలు, తల్లిదండ్రుల్ని పిల్లలు పోషించరనా నీ భయం? సరస్వతి దుర్జనుల్ని ఆశ్రయిస్తుందనా? విప్రులు రాజసేవకులవుతారనా నీ బెంగ? ఇంద్రుడు వర్షం కురిపించకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని నువ్వు బాధపడుతున్నావా? దేశంలో న్యాయం నశించి మానవులు ఇంద్రియ లోలులవుతారన్నది నీ సందేహమా? ఎందుకిలా ఉన్నావు? ఏమిటి ఈ ఆవేదన? చక్రధరుడు అవతారం చాలించాడు కదా, ఇంక నేను ఏ దుర్మార్గుడి పాలు పడతానో అనా నీ చింత? ఏ దుర్మార్గుడి పాలబడతానో అనా నీ చింత అని రకరకాలుగా అడిగాడు. అంతటా భూదేవి ఇలా అంటున్నది, నాయనా, నువ్వు ఇంతకు ముందు ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావో చూడు. ఆ లక్ష్మీ వల్లభుడు వెళ్ళిపోగానే కుంటివాడివై ఒంటికాలి మీద నడుస్తున్నావా తండ్రి? సత్యం, శౌచం, దయ, క్షమ, త్యాగం, సంతోషం, రుజువర్తన, శమం, దమం, తపస్సు, సమస్థితి ఉన్నచోట పరమాత్మ ఉదాసీనుడై ఉంటాడు. అంతేకాదు, ఆ పరంధాముడు అనంత కళ్యాణ గుణ సమృద్ధుడు. అతడు వెళ్ళిన తరువాత ప్రజలంతా కలి ప్రభావము వల్ల పాపాలు అనే గాయాలతో బాధపడుతున్నారు. అందుకే నాకీ దుఃఖం. దేవ, ఋషి, పితృదేవతలకు, వర్ణాశ్రమ ధర్మాలకు, గోవులకు, నాకు, నీకు రానున్నది గడ్డు కాలమే. అందరికీ సేవించదగినవి పద్మ, వజ్ర, అంకుశ, చక్ర, మీన, శంఖ, చాప, ధ్వజ,
చిహ్నాలతో ప్రకాశించేవి అయిన శ్రీహరి శ్రీ చరణాలు ఇక నా మీద సోకవేమోనని నాకు బెంగ పట్టుకుందయ్యా. ఒక్కసారి మెల్లగా శ్రీకృష్ణుడు నాపై పాదం మోపితే చాలు పరవశించిపోయేదాన్ని. పంటలు సమృద్ధిగా పండేవి. ఆ హరి పాదాల సిరితో ఇన్నాళ్ళు స్థిరంగా ఒక వెలుగు వెలిగాను. ఇప్పుడా హరి నా గర్వాన్ని హరించి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు దిక్కెవరు అని విలపిస్తోంది భూమాత. సరిగ్గా అప్పుడే పరీక్షిన్ మహారాజు అక్కడికి సమీపించాడు. కైలాస పర్వతంలా మహాగంభీరంగా ఉంది ఆ వృషభరాజం. దాన్ని యముడిలా క్రోధంతో ఉన్నవాడు, దండాన్ని చేబూనినవాడు, రాజు రూపంలో ఉన్నవాడు, క్రూరుడు, శూద్రుడు, పిక్కబలం కలవాడు అయిన కలిపురుషుడు కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఇక పిడుగులాంటి ఆ తన్నుకు వృషభరాజం నేలపై పడి భయంతో మూత్ర విసర్జన కూడా చేసినది. ఇక ఆవు పరిస్థితి చెప్పాలా? గడగడా వణికిపోతోంది. అంబా అంబా అని ఆక్రోశిస్తోంది. కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. ఒళ్లంతా చెమటలు. దూడ కోసం అర్రులు చాస్తోంది. పదే పదే నాలుక చాస్తోంది. అప్పుడు కలిపురుషుడు ఆవుని వదల్లేదు. ఎగిరి ఒక్క తన్ను తన్నాడు. ఇక బంగారు రథంపై వచ్చిన పరీక్షిత్తు అది చూచి వెంటనే విల్లు ఎక్కుపెట్టి గంభీర స్వరంతో, ఓరి దుర్మతి, నిన్నేం చేశాయని భయము భక్తి లేకుండా వాటిని తన్నావు? కొమ్ములతో పొడిచాయా, లేక కుమ్మడానికి మీదికి వచ్చాయా, లేదా నా రక్షణలో కుమ్మడానికి మీదికి వచ్చాయా? లేదే. నా రక్షణలో, నా రాజ్యంలో ఎవరు ఎప్పుడు నేరం చేయకూడదని నీకు తెలీదా? ధూర్తుడివై పెద్ద రాజులా టెక్కుమీరుతున్నావు. అసలు నువ్వెవరు? శ్రీకృష్ణార్జునులు లేరని విర్రవీగుతూ ఈ సాధు జీవాలను దండిస్తున్నావు. కాబట్టి నిన్ను దండించవలసిందే అంటూ వృషభాన్ని ఉద్దేశించి, వృషభ రూపం దాల్చిన దేవోత్తమ, ఇప్పటిదాకా ఇక్కడి ప్రజలకు కురువంశ రాజుల బాహువులే కోటగోడలు. నీ కంట నీరు చిందించిన వీణ్ణి ఏం చేస్తానో చూడు. నువ్వు దిగులు పడకు. నిన్ను 4 కాళ్లపై నడిపిస్తాను. అసలు నీ కాళ్ళు విరగగొట్టిన వాడెవడో చెప్పు. వాడెవడైనా ఎక్కడ ఉన్నా వాడి చేతులు నరికి పారేస్తాను అని గోరూపము దాల్చిన భూదేవిని చూసి, అమ్మా, మురారి వెళ్ళిపోయాడని కన్నీరు పెట్టవద్దమ్మా. చూడమ్మా, నా బాణాలతో ఈ దుర్మార్గుణ్ణి వధిస్తాను. మంచివాళ్లను పీడించే ఇలాంటి దుష్టుల్ని సంహరించని రాజు ఒక రాజేనా? అటువంటి రాజాధముడి ఆయువు, స్వర్గం, ఐశ్వర్యం అన్నీ వ్యర్థము తల్లి. అయినా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే సృష్టికర్త రాజును సృష్టించాడని పురాణవేత్తలు చెప్పారు. ఇది రాజుల పరమధర్మం. ఇక పరీక్షిత్తు మాటలు విని ధర్మదేవుడు ఇలా అన్నాడు. రాజా పరీక్షిత్తు, క్రూరుల్ని చంపి సాధువులకు జయం చేకూర్చే ఆ పౌరవ వంశంలో పుట్టిన భాగ్యశాలివి నువ్వు. మీ పూర్వులంతా ఇలాంటి ఉత్తములే. అందుకే శ్రీకృష్ణుడు వారిని మెచ్చాడు. చివరికి రాయబారిగానూ వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఆ భక్తవత్సలుడు భక్తి అనే తీగకు బద్ధుడైపోయాడు కాబట్టి. రాజా, యోగి పుంగవులు, దైవజ్ఞులు, మీమాంసకులు ఎవరు ఎన్ని రకాలుగా తర్కించినా ఏ తర్కానికి చిక్కని ఆ పరమేశ్వరుడి వల్లనే అంతా జరుగుతోంది అని అన్నాడు. ఇక వెంటనే పరీక్షిత్తు, ధర్మదేవా,
నువ్వు ధర్మమూర్తివి. నువ్వు చెప్పిన మార్గం ధర్మ మార్గం. కృతయుగంలో తపస్సు, శౌచం, దయ, సత్యం అనే నాలుగు నీ 4 పాదాలు. త్రేతాయుగంలో 1, ద్వాపర యుగంలో 2 తగ్గిపోయి ఇదిగో కలియుగంలో 1 పాదం మీదే నువ్వు నడుస్తున్నావు. శ్రీకృష్ణుడు ఉన్నంతకాలము ఈ భూమాతకు ఏ కష్టమూ లేదు. ఇప్పుడు వాసుదేవుడి అవతారం ముగిసింది కాబట్టి ఏ దుర్మార్గుడు తనను శాసిస్తాడో అని కంటతడి పెట్టుకొని తల్లడిల్లిపోతోంది అని అన్నాడు. ఈ విధంగా ధరణి ధర్మదేవతల్ని బుజ్జగించాడు మహారథుడైన పరీక్షిత్తు. సత్వరం ఖడ్గం తీసి కలిని సంహరించబోయాడు. అంతలో కలి రాజరూపాన్ని వదిలి వాడిపోయిన ముఖంతో రాజు పాదాలకు మొక్కి, ఓ రాజతిలక, నా శరీరం కంపించిపోతోంది, నన్ను చంపకు, నిన్ను శరణు వేడుకున్నాను అని అన్నాడు. ఇక పరీక్షిత్తు శరణాగతుడైన కలిని చంపకుండా విడిచిపెట్టి క్షమించి ఇలా అన్నాడు. ఓరి దురాత్మ, అర్జునుడి మనుమడైన ఈ పరీక్షిత్తు భయపడే వాళ్లను, నిర్జితులను అనగా గెలిచిన వారిని చంపడుగాక చంపడు. లే, నీ బుద్ధి మార్చుకుని దూరంగా పో. పాపాత్ముడివైన నువ్వు నా రాజ్యములో ఉండటానికి వీలు లేదు అని అన్నాడు. ఇక అప్పుడు కలి వినయంగా, రాజా, నీ కత్తి తళతళలాడుతుంటే నా చిత్తం విలవిలలాడిపోతోంది. ఇప్పుడు నాకు దారేది? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? నువ్వే సెలవియ్యి అని అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు, ఓయి కలి, నువ్వు బంగారాన్ని ఆశ్రయించుకొని ఉండే ప్రాణి హింస, స్త్రీ, జూదం, మద్యపానం అనే 4 స్థానాల్లో ఉండు. ఇంకా అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే 5 ప్రదేశాలు నీవే. అంతే. ఇవి కాక వేరే ప్రదేశాలలోనికి వెళ్ళడం నీకు నిషిద్ధం. అర్థమయ్యిందా అంటూ కలిని శాసించాడు. ఇక తరువాత ధర్మదేవత కోల్పోయిన తపస్సు, శౌచం, దయ అనే 3 పాదాలు ఆ ధర్మదేవతకు ప్రసాదించాడు. అలాగే రత్న గర్భ అయిన భూదేవికి సంతోషాన్ని చేకూర్చాడు. ఇక పరీక్షిన్ మహారాజు హస్తినాపురానికి తిరిగి వచ్చి ప్రజారంజకంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. శౌనక 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 హరి వార్తలు తెలుసుకునేవారికి, హరి పాదాలు తలచేవారికి, ఎల్లప్పుడూ హరి కథలు వినేవారికి మరణ సమయములో కూడా మోహ సంభ్రమాలుండవు. కలి బాధలేని భూమిని పరీక్షిత్తు చక్కగా పరిపాలిస్తున్నాడు. ఈ కలియుగంలో ఒక విశేషము ఉంది. ఈ యుగంలో పాపము చేస్తేనే దాని ఫలితం వస్తుంది. కానీ పుణ్యం విషయంలో అలా కాదు. చెయ్యాలి అని అనుకున్నా, పుణ్యం చేస్తాను అన్నా చాలు, పుణ్యఫలం వచ్చేస్తుంది. అందుకే తేనెను త్రాగి పూలను వదిలే తుమ్మెదవలే పరీక్షిత్తు కలి విజృంభణను అణచి అతనిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ప్రమత్తుల్ని, పిరికి వాళ్లను కలిపురుషుడు తోడేలులా పొంచి మరీ బాధిస్తాడు. కానీ ధైర్యవంతుల జోలికి రాడు. అనంతరం శౌనకాది మహర్షులంతా హర్షపులకిత గాత్రులై సూత మహర్షితో, పౌరాణికోత్తమ, నువ్వు చిరకాలం వర్ధిల్లవయ్యా. మా చెవుల్లో హరి లీలలు అనే అమృతం పోశావు. మేము ధన్యులమయ్యాము. భగవద్భక్తుల సాంగత్యము ముందు స్వర్గము, మోక్షము ఎంత? చక్రి శుభగుణాలు బ్రహ్మాదులకే బోధపడవు. నీలాంటి వాళ్ళు మధురంగా చెప్తుంటే వినలేను అనే వెర్రివాడెవడైనా ఉంటాడా? విష్ణు వందనం, విష్ణు సంభాషణ,
అనేవి సంపత్కరాలు, తాపహారాలు, పాపపు చీకట్లు చీల్చే దీపాలు, పాషాండులకు అందరానివి. పావనములు దురితలతాలావనములు నిత్యమంగళ ప్రాభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవ పదసేవనముల్. వాసుదేవుడి పాద సేవనలు పావనమైనవి, పాపపు తీగలను త్రుంచివేస్తాయి, నిత్య కళ్యాణ వైభవాన్ని కలిగిస్తాయి, లక్ష్మీదేవి చేత సంభావింపబడేవి. ఆ భాగవతోత్తముడు పరీక్షిన్ మహారాజు శుక మహర్షి ప్రబోధనలతో పరిశుద్ధమైన బుద్ధితో విష్ణు పదాన్ని ఎలా చేరుకున్నాడో వివరించు అని వేడుకొన్నారు. దానికి సూత మహర్షి వినయంగా, ఋషీశ్వరులారా, మీలాంటి పెద్దలకు పద్మాక్షుడి చరిత్రను చెప్పే భాగ్యం ఈరోజు నాకు కలిగింది. మీలాంటి పెద్దలు నన్ను ఇలా గౌరవించటంతో నా జన్మ ధన్యమైనది. బ్రహ్మ మొదలైన వాళ్ళు పరంధాముణ్ణి అనంతుడు అని ఎందుకు కీర్తించారో తెలుసా? ఆ బ్రహ్మాండ నాయకుడి గుణాలన్నీ కీర్తించడానికి సరిపడినన్ని నాలుకలు లేకపోవడము వల్ల. లక్ష్మీదేవి ఆ సంపత్కరుడి పాదధూళినే కోరుకుంటుంది. ఆ పరంధాముడి పాదము నుంచి పుట్టిన గంగనే బ్రహ్మ లోకానికి ప్రసాదించాడు. భగవంతుడు అనే శుభనామానికి చిరునామా ఆ భాగవత ప్రియుడే. ఆ కంస సంహర్తను ఆశ్రయించి మునివసంతలు పరమహంసలయ్యారు. ఒక పక్షి ఎంత ఎత్తుకు ఎగిరినా ఎలా ఆకాశపు టంచుల్ని చూడలేదో అలాగే హరివైభవాన్ని ఎంత చెప్పినా సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరమూ కాదు. కాబట్టి నాకు తెలిసినంత, నా బుద్ధికి తోచినంత చెప్తాను, ఆలకించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.